వెల్కమ్ టు ద ఇండియన్ ఫైర్ బ్రాండ్ టీవీ. ఒక 2 సినిమాల గురించి చెప్పుకుందాం. ఫస్ట్ వచ్చి కుంజాకు బొబ్బన్ అని, అతను యాక్చువల్గా ఇది గ్రాండ్ సన్ ఆఫ్ అప్పచ్చంద్ అనుకుంటా. వాళ్ళ ఫాదర్ కూడా జీజో, ఒకప్పుడు చిన్నారి చేతన అంటే బయటరి గుట్టి చేతన డైరెక్ట్ చేసిన వాళ్ళ అబ్బాయి. హీరోగా పెద్ద క్లిక్ అవ్వలేదు, కానీ ఆఫ్ లేట్ ఇప్పుడు అన్ని కొత్తగా క్యారెక్టర్ ఎవరైతే చేయగలరో లైక్ ఫహద్ ఫాజిల్ కొడుకు ముందు క్లిక్ అవ్వలేదు. అప్పటికి వెళ్ళిపోయి సెటిల్ అయిపోయి వాళ్ళ బ్యాక్ సరదాగా వచ్చినప్పుడు ఎవడో ఆ బట్ట తలతో ఉన్న క్యారెక్టర్ ఎవడో ఇస్తే క్లిక్ అయ్యాడు. అతను వన్ ఆఫ్ ద హైయెస్ట్ పేడ్ ఇన్ సౌత్ ఇండియా క్యారెక్టర్ ఆర్టిస్ట్. మన పుష్ప 1, 2లో ఉన్న విలన్ క్యారెక్టర్ ఫహద్ ఫాజిల్. అతను ఫాజిల్ కొడుకు. ఫాజిల్ అంటే మంచి డైరెక్టర్, చాలా మంచి డైరెక్టర్. నాకంటే కొంచెం సీనియర్, కానీ మేము ఇళయరాజా గారు కలుసుకున్నా ఉండేవాళ్ళం అనమాట. సో ఇన్ఫాక్ట్ అతనికి నాకు ఇళయరాజా కంపోజింగ్ డేట్లు ఇచ్చాడు, మరిత్రం కూడా. ఈ ముగ్గురిని కలిసి కోయంబత్తూరు జరుగుతున్న ఒక పెద్ద డ్యామ్ దగ్గరికి వేరే రూమ్లు తీసి ఒక్కొక్కరికి 2 రోజులు చొప్పున మ్యూజిక్ కంపోజ్ ఇచ్చాడు. నేను కీచరాళ్ళు చేస్తున్న టైంలో. తర్వాత కూడా నేను ఈ ఫహద్ ఫాజిల్ ఆ ఊర్లో అల్లపిలో షూట్ చేశాను, టైం అనే సినిమా, ప్రభుదేవ శంరాన్ని బట్టి. ఇప్పుడు మళ్ళీ ఇన్వైట్ చేశాడు ఇంటికి. ఫాజిల్ మంచి డైరెక్టర్ అయినా, నాకంటే ఒక 7-8 years దాకా, మేబీ 10 years కూడా పెద్దవాడు ఉండొచ్చు అనమాట. సో మంచి డైరెక్టర్ అయినా. పసివాడి ప్రాణం అని చిరంజీవి యాక్ట్ చేసిన సినిమా మెయిన్ వేరే విట్నెస్ అనే ఒక ఇంగ్లీష్ సినిమా చూసి ముందు మలయాళంలోనో తమిళలోనో షూట్ చేశారు అనమాట. అది పరిస్థితి యాక్చువల్గా. సో వాట్ హ్యాపెన్స్ ఈజ్ నౌ ఆఫీసర్ ఆన్ డ్యూటీలో ఇతను యాక్ట్ చేశాడు. అది గజన చాలా కాలం తర్వాత మలయాళంలో ఒక పెద్ద హిట్. ఎందుకంటే హిట్ అయిపోయిన వెంటనే వాళ్ళు దీనికి కానీ అమ్మేస్తే, దానికి ఓటీటీకి అమ్మేస్తే మంచి ప్రైస్ వస్తుంది. ఎందుకంటే ఎక్కువ మంది చూస్తారు, ఎంత త్వరగా అమ్మేస్తే అంత అనమాట. ఆ ప్రకారంగా నెట్ఫ్లిక్స్ కమ్మినట్టున్నారు. నేను అందులో చూసాను. యాక్చువల్గా సినిమా బాగానే ఉంది, కాకపోతే టూ మనీ సూసైడ్స్ కింద చూపించాడు. అవి అవాయిడ్ చేసి ఇలా జరిగిందని కూడా చెప్పొచ్చు. అవి సినిమా బిగినింగే ఒక సూసైడ్, ఒక పోలీస్ ఆఫీసర్, అలాగే కొంచెం క్లమ్జీగా ఉంది, కానీ సినిమా పర్లేదు. యాక్షన్ ఫిలిం యాక్చువల్గా. సో మంచి స్క్రీన్ ప్లే రాశారు. అది ఆద్యంతం కొంచెం ఉత్కంఠతగానే ఉంది యాక్చువల్గా. వాట్ హ్యాపీనెస్ నెక్స్ట్ అన్నట్టుగానే ఉంది, కానీ ఈ టూ మనీ కైండ్స్ ఆఫ్ ఈ సూసైడ్లు ఎక్కువైపోయింది. 3 ఉన్నాయి ఏకంగా విజువల్గా చూపించినవి. అవి నాకు కొంచెం బాగా అనిపించలేదు. ఆ విధంగా కాకుండా ఇంకో విధంగా చూపించవచ్చు యాక్చువల్గాను. వాళ్ళు మరి కొంచెం టూ మచ్ ఆఫ్ కమర్షియల్ గానే ఉన్నట్టుగా అనిపించింది, కానీ బాగానే ఉంది. వీడిని ఆడుకొట్టే వాడిని ఇటుకొట్టే టైప్లో కాకుండా కొంచెం ఇన్వెస్టిగేటివ్ గా పరిశోధన ఎక్కువ ఉండి బాగా డీల్ చేశారు. పోలీస్ వర్సెస్ అదే ప్రొటాగనిస్ట్ వర్సెస్ యాంటాగనిస్ట్ అనేది ఎలా జరిగింది అనేది అంతా బాగా తీశారు. అతను బాగా యాక్ట్ చేశాడు. ఏదో అతను కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషిలాగా తీశారు. అతను పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పోలీస్ అనమాట. ఈ అతను యాక్చువల్గా కుంజాకు అతని పేరు, కుంజాకు బొబ్బన్. కుంజాకు అనేది అతని పేరు, బట్ బొబ్బన్ అని ఎందుకు పెట్టినట్టు తెలియదు, కానీ అతని పేరు నాకు తెలిసి కుంజాకు. 1-2 సార్లు మేము ఇద్దరు కలుసుకున్నాం కూడా. సో అప్పుడు పెద్ద క్లిక్ అవ్వలేదు, చాలా బాగుండేవాడు. ఇప్పుడు కొంచెం వయసు వచ్చింది, కానీ అయినా కూడా ఈజ్ లుకింగ్ నైస్. ఒక పోలీస్ ఆఫీసర్ ఏజ్ ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. బాగా తీశారు యాక్చువల్గా. సో అది హిట్ అవ్వడానికి అన్ని రకాల ఇది ఉంది. అందరూ చూడండి, ఇట్ ఈస్ గుడ్ ఫిల్మ్. ఆ టైప్లో ఉండే సినిమాలు కూడా మన తెలుగులో చాలా ఎక్కువ రావాలి. ఇన్వెస్టిగేటివ్ పరిశోధనతో సంబంధించిన ఫిలిమ్స్, సిబిఐ ఎంక్వైరీ, ఇవంతా. ఇప్పుడు మన కోర్టు వచ్చిందంటే కోర్టు పాయింట్ ఆఫ్ వ్యూలో లవ్ స్టోరీ చెప్పారు కాబట్టి సినిమా హిట్ అయ్యేది. ప్లస్ నాని యాక్చువల్గా ఆ సినిమాలో సెపరేట్ గా పేరు ఏదో ఉంది, సుదర్శన్ ఎవరు, అతను ప్లేస్ లో నాని యాక్ట్ చేయొచ్చు. అతను ఏమనుకుంటే నాకు ఇది చిన్నది అనుకున్నాడు. చిన్నది అనుకోకూడదు. ఎన్టీ రామారావు గారే జడ్జిగా యాక్ట్ చేశాడు తీర్పు అనే సినిమాలు. సో ఒకటి ఎందుకు చెప్పిన సినిమా ఉత్సాహికులు, మా ఫిల్మ్ స్కూల్ స్టూడెంట్ కోసం కొంతకాలం అయిన తర్వాత రివ్యూ చెప్తాను. సినిమా రిలీజ్ అయిన వెంటనే రివ్యూ చెప్పరు కాబట్టి అందరికి తెలిసే విషయం. సో ఆఫీసర్ ఆన్ డ్యూటీ మొత్తం చెప్పకూడదు, కట్ చెప్పకూడదు. ఇలా ఇందులో ఏమేమి లోటుపాట్లు అనేది చెప్పాలి. మొత్తం కట్ చేస్తే మీరు చూసేటప్పుడు చిరాకు వస్తుంది. ఈ డేటా మొత్తం కట్ చెప్పేస్తే కూడా అది పంచపాత్ర కాదు. సో గుడ్ ఫిలిం. ఎవరు యాక్ట్ చేశారు, ఏం చేశారు, ఎలా ఉంది. ఇది ఒక పెద్ద మిస్టరీ కింద కాకుండా బాగానే ఉంది యాక్చువల్గా. ఇట్స్ రియల్ లైఫ్ లో ఉన్న ఒక థ్రిల్లర్ లాగా బాగా తీసారు యాక్చువల్గా. సో ఎక్స్ట్రాడినరీ ఏం కాదు, కానీ ఇప్పుడు వాళ్ళకి ఏ సినిమాలు హిట్ కాక ఇది ఒక మంచి హిట్ కింద లెక్క. సో హోప్ యూ ఆల్ సీ దట్ మూవీ ఆల్సో. కుంజాకు బొబ్బన్ అతని పేరు.
బాగానే తీశారు యాక్చువల్గా. ఐ అప్రిషియేట్ ద డైరెక్టర్. అది కొంచెం క్లమ్జీగా ఉందన్నమాట, అంతే. టూ మనీ సూసైడ్స్ అదనమాట. సో ఐ విష్ యూ ఆల్ వాచ్ దట్ మూవీ. All film lovers, here comes Geeta Krishna International Film School. Ever seen Kokila, Sankirthana and Kijurallu? Meet Geeta Krishna, the genius behind these iconic films. At Geeta Krishna International Film School, we are passionate about nurturing aspiring filmmakers. Whether you're into acting, writing, directing, producing, ad filmmaking, anchoring, dubbing or voice-over, Geeta Krishna is committed to helping you excel. Need guidance? Want to perfect your craft? He's here to support your creative growth. Join our institute and let's shape the future of cinema together.